ఇక తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపు వరలక్ష్మి వ్రతాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఆస్థాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆగమోక్తంగా వరలక్ష్మి వ్రతం జరగనుంది. వ్రతం అనంతరం సాయంత్రం 6 గంటలకు పద్మావతి అమ్మవారు స్వర్ణ రథంపై 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. హృదయపు రానేటువంటి పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఎంతో వైభవంగా నిర్వహించడానికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం ఏదైతే పద్మావతి అమ్మవారి ఆలయం ఆనుకున్నటువంటి ఆస్థాన మండపంలో కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వైభవంతంగా నిర్వహించున్నారు. దీనికి సంబంధించి టికెట్లు కూడా ఈ నెల ఆగస్టు 13న ఆన్లైన్లో కూడా అయితే 150 టికెట్లు, ఆఫ్లైన్లో మరో 150 టికెట్లతో పాటు అదనంగా 200 టికెట్లు, 500 టికెట్లు కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క 2 గంటల సేపు కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వేడుక వైభవంగా జరగనుంది. వేద పండితుల నడుమ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా జరగనుంది. అయితే ఒక దంపతికి ఒక టికెట్ మీద ఇద్దరు లోపలికి అనుమతిస్తారు. అయితే దాదాపు 500 జంటలుగా కూడా సరే కూర్చొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే విధంగా కూడా సరే టికెట్లు అయితే కూడా సరే విడుదల చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. 4 మాడ వీధుల్లో కూడా సరే భారీ LED స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడంతో పాటు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే వస్తారో దాంట్లో చంటి బిడ్డలకు కావచ్చు, వచ్చిన భక్తులకు కూడా సరే తాగునీటితో పాటు మజ్జిగ, బిస్కెట్లు అన్నీ కూడా సరే ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. రేపు జరగనున్నటువంటి ఈ యొక్క వేడుకకు సంబంధించి ఇప్పటికే తిరుచానూరు చుట్టుపక్కల అంతా కూడా సరే ఒక పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. మామిడి తోరణాలతో పచ్చని తోరణాలు అయితే ఏర్పాటు చేసి సర్వసిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు సాయంత్రం ఏదైతే అమ్మవారు ఏదైతే వరలక్ష్మి రథం అనంతరం కూడా సరే పుష్కరించుకొని స్వర్ణరథంపై అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో కూడా సరే భక్తులు కనుగొని చేస్తూ 4 మాడ వీధుల్లో కూడా సరే అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ కూడా సరే ఈ యొక్క స్వర్ణరథంపై ఊరేగునున్నారు పద్మావతి అమ్మవారు. అయితే ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే భారీ LED స్క్రీన్స్తో పాటు ఆ యొక్క లోపలికి వచ్చేటువంటి క్యూ లైన్లు కూడా సరే అన్ని ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అందులోనూ శుక్రవారం పూట శ్రావణ మాసం వచ్చేటువంటి ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ యొక్క టికెట్లు కూడా సరే భారీ స్పందన ఉంటుంది. అట్లా టికెట్లు లేని వారు కూడా సరే అయితే నిబంధన ప్రకారం టీటీడీకి సంబంధించి 500 టికెట్లు మాత్రమే విడుదల చేశారు. ఎందుకంటే ఆస్థాన మండలంలో 500 మంది మాత్రమే జంటగా కూర్చొని ఈ యొక్క వ్రతాన్ని కూడా పాల్గొనే అవకాశం ఉంది. మిగిలిన వారు కూడా సరే ఈ యొక్క టికెట్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో SVBC ద్వారా ఏదైతే లైవ్ ద్వారా కూడా సరే వీక్షిస్తూ వ్రతం చేసుకోవాలంటూ కూడా సరే పండితులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరులో అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే కూడా తిరుచానూరులో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.